సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు సహీ ప్లాట్ఫామ్ లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు ప్రాక్టికల్లీ చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మీరు ఒక్కసారి కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ సహీ యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలి అనే డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ రోజు మనము మొత్తం ఎక్దమ్ డీటెయిల్ గా అయితే నేర్చుకుందాం. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి గైస్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. ఇప్పుడు నేను సహీ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఈ విధంగా మన ముంగట ఇంటర్ఫేస్ అనేది ఉంటది. అండ్ ఇంకోటి చెప్తున్నా చూడండి గైస్, మీరు కనుక ఒకవేళ దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన. సో మీరు సింపుల్ గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అకౌంట్ కూడా ఏ విధంగా ఓపెన్ చేయాలి అది కూడా రాకపోతే దానిపైన కూడా వీడియో ఆల్రెడీ చేసిన 2 days బ్యాక్. ఒకసారి ఛానల్ లకు వెళ్ళి వీడియో సెక్షన్ లకు వెళ్ళి చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఓకే, ఈ రోజు ఏంటంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడింగ్ గానీ చేయాలంటే మీకు తెలిసిందే, మనకు ఫండ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సింపుల్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడైతే ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత ఉన్నాయి, 10,975 రూపీస్ ఏమి ఉన్నాయి. అంటే మార్నింగ్ ఆల్రెడీ నేను చిన్నగా స్కాల్ప్ లాగా ట్రేడ్స్ అనేవి తీసుకుని ఉండే ఆప్షన్స్ లోనే. ఓకేనా? సో అందుకోసం మనము ఏంటంటే ఇంత ఫండ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా. ఓకేనా నా దగ్గర? ఓకే, సో ఇప్పుడు మనము ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి కోసం ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ మనకు స్టాక్స్ పక్కన ఇక్కడ చూసుకోవచ్చు FNO అని మనకు ఒక ఆప్షన్ అనేది చూడనికైతే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు ఇక్కడ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెక్షన్ లాగా అయితే వచ్చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఇండెక్సెస్ లో చూసుకోవచ్చు, ఇక్కడ పైన మనకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంటది, సెన్సెక్స్ ఇండెక్స్ ఉంటది, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటది. సో ఇదే విధంగా మనం ఇట్లా స్లైడ్ చేస్తే ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ విధంగా అయితే మనకు ఇండెక్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇండెక్స్ అంటే ఏంటంటే గైస్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నిఫ్టీ 50 ఉంది కదా, నిఫ్టీ 50 ఒక ఇండెక్స్ గైస్. సో నిఫ్టీ 50 అంటే ఏంటంటే గైస్, ఇక్కడ మన ఇండియాలో ఏవైతే టాప్ 50 కంపెనీస్ ఏవైతే హైగా మంచిగా పర్ఫార్మ్ చేస్తాయో ఆ కంపెనీస్ ని చూస్ చేసుకొని ఒక ఇండెక్స్ లాగా చేసి ఇండెక్స్ అయితే పెడతారు. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్. ఓకేనా? సో ఇదే విధంగా మనకి ఇక్కడ సెన్సెక్స్ ఇండెక్స్ ఉంటది, అండ్ ఇదే విధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఉంటది. అంటే అన్ని బ్యాంక్స్ ఏవైతే టాప్ బ్యాంక్స్ మంచిగా పర్ఫార్మ్ చేస్తాయో ఆ బ్యాంక్స్ అట్లా అయితే ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడ మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది నిఫ్టీ 50 లో కూడా చేయొచ్చు, సెన్సెక్స్ లో కూడా చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎందులో అయినా సరే చేసుకోవచ్చు. బట్ గైస్, మీరు ఒక బిగినర్ అయితే మీరు ఏంటంటే నేను మీకు చెప్తా చూడండి, మీరు నిఫ్టీ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీలో మనకి ఎక్కువ అంత వాలిటిలిటీ అనేది చూడండి కనిపించదు. ఉంటది వాలిటిలిటీ అనేది, ఆప్షన్స్ అంటేనే వాలిటిలిటీ అన్నట్టు ఉంటది. బట్ మనం సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే అంత మనకు ఎక్కువ ఉండదు అన్నట్టు. అంటే వాలిటిలిటీ అంటే గైస్ మనకు ఒకటేసారి ప్రైస్ చాలా పెరుగుతుంటది, ఒకటేసారి తగ్గుతుంటది. అర్థమవుతుంది కదా? సో లాస్ అయితే పెద్ద లాసెస్ అయితే, ప్రాఫిట్ అయినా పెద్ద ప్రాఫిట్స్ అయితే. సో దీన్ని మనం వాలిటిలిటీ అని అంటాం. సో అందుకోసమే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే మనకు నిఫ్టీ 50 లో కొంచెం మూమెంట్ అనేది స్లో ఉంటది. సో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో అందుకోసం నిఫ్టీ 50 తో చేయండి, బెటర్ ఉంటది. ఇది నా ఒపీనియన్, జస్ట్ అంతే, నా రికమెండేషన్ ఏం కాదు. మీ ఇష్టం, మీరు దేనితోనైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇప్పుడు సహీ ప్లాట్ఫామ్ లో మనకు ఒక మంచి ఒక ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు నిఫ్టీ 50 ఇక్కడ ట్రెండ్ ఏముంది ఇక్కడ చూపించేస్తుంది AI తో. చూసుకోవచ్చు ఇక్కడ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అని ఉందని ఇక్కడైతే చూపిస్తుంది అన్నట్టు AI తోని. అర్థమవుతుంది కదా? అదే మనకు వేరే ప్లాట్ఫామ్స్ లో అయితే చూడనికైతే కనిపించదు అన్నట్టు గైస్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు మనకు. ఓకే, సో ఇప్పుడు ఎనీవేస్ ఇక్కడ ఏం చేద్దామంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకుంటా, మీకు చూపిస్తా చూడండి. ఓకే, సో నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే మనం ముంగట వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడికి వెళ్ళి ఇక ఈ ఆప్షన్ కనిపిస్తుందా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనము కొంచెం చార్ట్స్ అయితే పెద్దగా చేసుకుంటా. నేను చూసుకోవచ్చు, నేను మార్నింగ్ ట్రేడ్ తీసుకుని ఉండే, ఇక్కడ మీకు PNL లో కనిపిస్తుంది 1000 రూపీస్ ఏమో స్కాల్ప్ చేసి ఉండే. ఓకేనా? ఓకే, సో చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే చార్ట్స్ అనేవి చూడనికైతే కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంటది. సో మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, 1 minute, 5 minute మీ కంఫర్టబుల్ బట్టి. సో ఇప్పుడు నేను 1 minute పైన షిఫ్ట్ అవుతున్నా. ఓకేనా? స్కాల్పింగ్ లాగా చేద్దాం మనము. ఓకే, జస్ట్ ఏంటంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే చూపిస్తున్నా. ఇప్పుడు నా ఇంటెన్షన్ కాదు మీకు ప్రాఫిట్ చూపించి అట్రాక్ట్ చేయడము, అట్లేం కాదు. ఇక్కడ మనకు లాసెస్ కూడా అవుతాయి, ప్రాఫిట్స్ కూడా అవుతాయి. ఏంటంటే మీరు ఒక మంచి స్ట్రాటజీ ఏదైనా ఒక నేర్చుకున్న తర్వాత ఒక డిసిప్లిన్ లో చేస్తే మీరు మంచి అయితే ఉంటది, మీరు ఒక కెరియర్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, అంతేగాని మీరు సోషల్ మీడియాలో వాళ్ళ వీళ్ళ ప్రాఫిట్స్ చూసి అట్రాక్ట్ అయ్యి ఒకటేసారి మీరు అమౌంట్ ఎంత అమౌంట్ ఉందో అది మొత్తం పెట్టి చెయ్యకండి. ఎందుకంటే ఆప్షన్ చాలా రిస్కీ కూడా ఉంటది, మీకు చూపిస్తా ఇప్పుడు. ఓకేనా? సో మనం ఇక్కడ చార్ట్స్ అయితే ఏంటంటే గైస్ రీడ్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ స్ట్రాటజీ ఉంటాయి కదా, ఇగో ఇక్కడ మనకి ఇండికేటర్ ఆప్షన్ కూడా ఉంటది. దీనిపైన క్లిక్ చేసుకుంటే EMA చాలా ఉంటాయి అన్నట్టు ఇక్కడ మనకు. ఓకేనా? ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని, ఆసమ్ ఆసిలేటర్, బొలింజర్ బ్యాండ్, ఈ విధంగా
ఇచిమోకు ఈ విధంగా చాలా ఉంటాయి మీకు ఇక్కడ ఇండికేటర్స్. సో మీకు ఏ ఇండికేటర్ అయితే మీకు కంఫర్టబుల్ అనిపిస్తుందో మీ స్ట్రాటజీ బట్టి ఆ స్ట్రాటజీ బట్టి మీరు ఏంటంటే ఇక్కడ మంచి ఎనలైసిస్ చేసి మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకోవాలో మీకు ఒక డెమో లాగా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అండ్ గైస్ ఇంకోటి చెప్తున్నా, మీకు ఒకవేళ మీ ఓన్ గా పర్సనల్ స్ట్రాటజీ ఏం లేదు, నాకు తెలియదు బ్రో ఈ స్ట్రాటజీ అనేది అనుకుంటే, మన ఛానల్ పైన నేను ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో దాంట్లో నుంచి ఏదన్నా ఒక స్ట్రాటజీ నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? ఓకే, ఎనీవేస్ మీకు ఏంటంటే మీ స్ట్రాటజీ బట్టి మీకు అర్థమవుతుంది మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు పైకి వెళ్తది, ఇక్కడికి వెళ్ళి ఇంకా ప్రైస్ పెరుగుతది అని మీకు అర్థమైంది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఒక్కసారి బ్యాక్ అయితే వద్దాం మనము. ఓకేనా? మార్కెట్ లో ప్రైస్ పెరుగుతది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇగో ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. అంటే ఇది ట్రేడ్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నాను నేను. ఓకేనా? మనకి ఎప్పుడైతే మనం బులిష్ ఉంటామో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పైకి వెళ్తది అని మన ఎనలైసిస్ మనకు అర్థమైతాయి కదా, అప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలంటే చూసుకోవచ్చు. దీన్ని మనము ఆప్షన్ చైన్ అని అంటాం గైస్. ఓకే, ఇక్కడ మీకు చాలా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగా అయితే ఉంటది అన్నట్టు. ఇక్కడ సింపుల్ చూడండి, ఇప్పుడు మనకు ఇది ఏదైతే మధ్యలో లైన్ కనిపిస్తుందో దీన్ని మనము ఇప్పుడు ప్రైస్ ఇగో ఈ ప్రైస్ దగ్గర అయితే నడుస్తుంది, దీన్ని మనం ఎట్ ద మనీ అని అంటాం అన్నట్టు. ఓకే, సో మనకి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి బులిష్ అవుతుంది, మార్కెట్ లో ప్రైస్ పెరుగుతుంది, మార్కెట్ పైకి వెళ్తది అని అర్థమవుతుందో అప్పుడు మనము ఇగో ఇది కాల్ సైడ్ ఉందా, ఇగో ఈ కాల్ సైడే మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకే, ఇగో ఇట్ సైడ్ ఈ ఏవైతే ప్రైజెస్ కనిపిస్తున్నాయో వీటి నుంచి మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. అండ్ అలానే ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుంది అనిపిస్తుందో ఇగో ఇక్కడ పుట్ అనే ఆప్షన్ ఉంటది, ఈ పుట్ సైడ్ లోనే ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకే, క్లియర్ అయిపోయింది కదా. ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తుందో అప్పుడు మనం ఈ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, అండ్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు మనం పుట్ సైడ్ తీసుకుంటాం. సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఓకే బ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడికి వెళ్ళి బులిష్ అవ్వబోతుంది అని, పైకి వెళ్ళబోతుందని నాకు అర్థమవుతుంది, బట్ నువ్వు అన్నావు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని అన్నావు, బట్ ఇక్కడ కాల్ లో కూడా మనకు చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా బ్రో, చూసుకోండి చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ అన్ని ప్రైజెస్ నుంచి ఏ ప్రైస్ లో ఎంట్రీ తీసుకుంటే మంచిది, ఏ ప్రైస్ లో ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఈ డౌట్ కూడా వస్తుంది మీకు. సింపుల్ గైస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, అండ్ ఎంట్రీ కూడా ఎక్కడ సైడ్ దాంట్లో తీసుకోవాలంటే ఇది ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ కి ఈ పైన బాక్స్ లో ఇవేవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఇగో ఇది గాని ఇది గాని ఇది వీటి నుంచి ఎంట్రీ తీసుకోండి, వీటి పైన నుంచి ఎంట్రీ తీసుకోండి. కాల్ సైడ్ ఈ కింది సైడ్ తీసుకున్నారనుకోండి దీంట్లో మనకు టైం డికే అనేది ఉంటది, దాని వల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ బయింగ్ లో మనకు టైం డికే అనేది చాలా వేగంగా వర్క్ అవుతుంది. అదే ఈ కింది సైడ్ తీసుకుంటే మీకు ఇంకా చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ అవుతుంది అన్నట్టు, లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సింపుల్ గుర్తుపెట్టుకోండి, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఈ లైన్ కి పైన వాటిలో ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ పడిపోతది అని అనిపించింది అనుకోండి అప్పుడు మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు, ఇగో ఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. ఈ సైడ్ కూడా ఎంట్రీ ఏ ప్రైజెస్ లో తీసుకోవాలంటే ఇగో ఈ కింది ప్రైజెస్ లో అయితే తీసుకోవాలి. ఈ లైన్ కి కింది ప్రైజెస్ లో పుట్ సైడ్ తీసుకుంటే ఈ లైన్ కి కింది సైడ్, కాల్ సైడ్ తీసుకుంటే ఈ లైన్ కి పైన సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి గైస్. అర్థమైంది కదా? సింపుల్. ఓకే, సో ఈ విధంగా అయితే తీసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ చార్ట్స్ ని చూసుకొని ఒక చిన్నగా ఎంట్రీ తీసుకొని మీకు చూపిస్తా ఎగ్జాంపుల్ లాగా. ఓకే ఓకే, ఇక్కడికి వెళ్ళి నాకు అనిపిస్తుంది మార్కెట్, సో ఇక్కడ 5th పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ 0.7 లెవెల్ నుంచి ఏమో పైకి అయితే వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది. కాబట్టి సో ఇక్కడ నేను ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ పైకి వెళ్తాదని, నేను ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసుకుంటా, పైకి వెళ్తాదని అర్థమవుతుంది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఇగో కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా, ఇగో ఈ ప్రైస్ లో అయితే ఎంట్రీ తీసుకుంటున్నా ఇప్పుడు నేను. ఓకే, ఈ లైన్ కి పైనే, ఓకే లైన్ కి పైన వాటిలోనే ఎంట్రీ తీసుకుంటున్నాను నేను, సరేనా? సో దీనిపైన అయితే క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది గైస్ మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్వాంటిటీలో మీరు ఎంత అంటే అంత క్వాంటిటీ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ లాట్స్ లాగా ఉంటాయి అన్నట్టు, 1 లాట్ లో 65 క్వాంటిటీ ఉంటాయి ఇక్కడ మనకు నిఫ్టీ 50లో. 2 లాట్స్ అంటే 130, బట్ నేను ఒకటే లాట్ తీసుకుంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా కాబట్టి. అండ్ దీంట్లో మనకి ఇప్పుడు లాస్ కూడా అవ్వచ్చు, ప్రాఫిట్ కూడా అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే నేను అంత ప్రాపర్ గా ఎనాలిసిస్ కూడా చెయ్యలే, మీ ముంగట్నే జస్ట్ మీకు సింపుల్ గా అయితే చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ 65 క్వాంటిటీ అంటే 1 లాట్ తీసుకుంటున్నా, అండ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటది, లిమిట్ ప్రైస్ అనేది ఉంటది బ్రో. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్ నడుస్తుందో దాన్ని మనం మార్కెట్ ప్రైస్ అంటాం. లిమిట్ ప్రైస్ అంటే మనము సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఎంత ప్రైస్ లో మనం తీసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు నేను 40 దగ్గర తీసుకున్నాను అనుకోండి, ఈ ప్రైస్ ఎప్పుడైతే తగ్గి 40కి టచ్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను మీకు ఒక ట్రేడ్ తీసుకోవాలి చూపించాలి ఇప్పుడు, కాబట్టి నేను మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా గైస్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటది. సో దాని తర్వాత
ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు స్టాప్ లాస్ టార్గెట్ ఆప్షన్ కూడా ఉంటది. సో ఇక్కడ మీరు కావాలంటే ఇప్పుడు స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం స్టాప్ లాస్ పెట్టుకుందామా. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి, బెటర్ గా అయితే ఉంటది. ఎందుకంటే వితౌట్ స్టాప్ లాస్ చాలా రిస్కీగా అయితే ఉంటది అన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకే, ఇప్పుడు 42-43 నడుస్తుంది కదా, నేను స్టాప్ లాస్ వచ్చేసి 30 దగ్గర పెట్టుకుంటా. ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుంటా. జస్ట్ ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి 30 దగ్గర పెట్టుకున్నా. ఓకే, సో ఇక్కడ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా ఉంటది. మీరు స్టాప్ లాస్ ట్రిల్లింగ్ పెట్టుకోవాలంటే ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పెట్టుకుంటలే, టార్గెట్ కూడా పెట్టుకుంటున్నా. ఎంత అంటే టార్గెట్ 60 దగ్గర పెట్టేసుకుంటా. మళ్ళీ మనం అడ్జస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, చూసుకోవచ్చు. ఓకేనా, సింపుల్. ఇప్పుడు మనము స్టాప్ లాస్ కూడా పెట్టేసినాం, టార్గెట్ కూడా పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేయాలంటే ఇక్కడ నాకు బై అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోగానే చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ట్రేడ్లు అయితే ఎంటర్ అనేది అయిపోయినా గైస్. ఓకే, సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తా. బ్యాక్ వచ్చేసి ఇగో ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది ప్రతి ఒక్కటి చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనం కొంచెము ఇగో దీనిపైన క్లిక్ చేసుకొని చార్ట్స్ అయితే పెద్దగా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనకి ఇప్పుడు మార్కెట్ ఎంత పైకి వెళ్తుంటే మనకు ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనకు చిన్నగా 9 రూపీస్ అట్లా, 3 రూపీస్, 20 రూపీస్ అట్లా చిన్నగా లాస్ కూడా చూడడానికి అయితే కనిపిస్తుంది. అండ్ గైస్ ఇక్కడ నేను జస్ట్ ఒకటే లాట్ తీసుకున్నా. ఇక్కడ మీరు ఎన్ని లాట్స్ తీసుకుంటే దాన్ని బట్టి మనకు ప్రాఫిట్ లాస్ అనేది ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, అండ్ ఇంకోటి చెప్తున్నా చూడండి, ఇది చాలా ఫాస్ట్ అయితే ఉంటది గైస్ ఆప్షన్ మార్కెట్. ముందే చెప్తున్నా, మీరు ఇప్పుడు నేను చూపించిన కదా, ఇప్పుడు నేను ప్రాఫిట్ అవుతుందో లాస్ అయితే ఏదో ఒకటి అవుతుంది. అది చూసి మీరు డైరెక్ట్ గా మీకు నాలెడ్జ్ లేకుండా వచ్చి డైరెక్ట్ గా మీరు ఫండ్స్ యాడ్ చేసుకొని మాత్రం చెయ్యొద్దు. మీరు మంచిగా నేర్చుకోండి. ఫస్ట్ ముందు మంచిగా నేర్చుకున్న తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. మార్కెట్ మనకు గైస్ ఎప్పుడైనా ఉంటది బ్రో. మార్కెట్ ఇది ఒక 2 days లో 1 month లో కంప్లీట్ అయ్యేది, ఐ మీన్ క్లోజ్ అయ్యే మార్కెట్ కాదు. ఇది నడుస్తూనే ఉంటది అన్నట్టు. ఓకేనా, మనం చచ్చిపోతాం అయినా సరే మార్కెట్ నడుస్తూనే ఉంటది. చాలా ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. సో అందుకోసం మంచిగా నేర్చుకొని చెయ్యండి. నా సజెషన్ ఇది. మన ట్రేడ్ దీనిపైన క్లిక్ చేసుకొని ఇగో ఇక్కడ ఎగ్జిట్ అని మనకు ఒక ఆప్షన్ అయితే చూడండి కనిపిస్తుంది కదా. సో సింపుల్ గా నేను దీనిపైన అయితే క్లిక్ చేసేస్తా. చూడండి మీకు చూపించే లోపే నాకు 300-200 అట్లా నడుస్తుంది మార్కెట్. చూసినారా ఎంత ఫాస్ట్ గా ఉందో. ఇక్కడైతే చూసుకోవచ్చు 300 దాకా పోయింది, మళ్ళీ చూసుకోవచ్చు 150 అట్లా వచ్చేసింది అన్నట్టు. చాలా ఫాస్ట్ గా ఉంటది ఆప్షన్స్ అంటే, అందుకోసం మీరు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలంటే జస్ట్ ఒకసారి ఎగ్జిట్ పైన క్లిక్ చేసుకోండి. మీ ఒక్కటే క్లిక్ లో ఎగ్జిట్ అనేది అయిపోతుంది గైస్. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నా ఇంటెన్షన్ ఇప్పుడు మీకు ప్రాఫిట్ చూపించడం కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఎట్లా తీసుకోవాలి ట్రేడ్, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇది చూపించడమే నా ఇంటెన్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇదే విధంగా ఒకవేళ మీకు అనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి మీ ఎనలైసిస్ బట్టి, మీ స్ట్రాటజీ బట్టి మీకు అర్థమవుతుంది, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ అవుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి నేను చెప్పిన. బ్యాక్ రండి, ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేయండి. నేను ఏం చెప్పినా మీకు, ఎప్పుడైతే మీకు మార్కెట్ ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తుందో అప్పుడు మీరు ఇగో ఇది ఏదైతే మధ్య లైన్ ఉందో ఇక్కడ నేను ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకుంటా. ఇగో నేను ఏమన్నా కాల్ సైడ్ తీసుకుంటే ఈ పైన దాంట్లో తీసుకోవాలి, పుట్ సైడ్ తీసుకుంటే పుట్ సైడ్ తీసుకుంటే కింది దాంట్లో తీసుకోవాలని చెప్పిన. ఓకేనా, సో మీకు ఎప్పుడైతే మార్కెట్ ఫాలింగ్ అవుతుంది అని అనిపిస్తుందో అప్పుడు మీరు ఈ ప్రైజెస్ లో నుంచి అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి గైస్, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు సేమ్ ఇప్పటిదాకా బై సైడ్ ఎట్లా ఎంట్రీ తీసుకున్నామో సేల్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఎంట్రీ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే బై సేల్ కాదు, కాల్ పుట్ అనేది ఉంటది ఆప్షన్ కాబట్టి. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్ మనకు. సరేనా, సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా గైస్. ఓకేనా, అండ్ మీతో ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సో మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కి వీళ్ళకి చూసి వీళ్ళ ప్రాఫిట్స్ చూసి మాత్రం మీరు మీ ఉన్న సేవింగ్స్ మొత్తం తెచ్చి దీంట్లో పెట్టకండి. మీరు మంచిగా నేర్చుకోండి. నాకే ఇప్పటికి 3 years అవుతుంది స్టాక్ మార్కెట్ లోకి వచ్చి, అర్థమవుతుంది కదా. సో అయినా సరే నేను కూడా ఇప్పుడు స్టిల్ నాకు కూడా లాసెస్ అవుతూనే ఉంటాయి. బట్ ఒక ప్రాపర్ డిసిప్లిన్ లో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో చేస్తేనే మనం ఎట్ ది ఎండ్ ప్రాఫిట్స్ అనేవి తీయొచ్చు. మీరు వీళ్ళై ఒక్కొక్కడు మనకు 1 lakh తో 1 crore చేస్తా అంటాడు, ఇంకోడు 1000 rupees తో 1 lakh చేస్తా అంటాడు. ఇట్లా కాదు గైస్, అర్థమవుతుంది కదా. ఇంత ఈజీగా అయితే ఉండదు మీరు అనుకున్నంత ఈజీగా. అందుకోసం నేర్చుకోండి. మన ఛానల్ పైన చాలా ఎడ్యుకేషన్ వీడియోస్ చాలా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా, చూడండి గైస్. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ మనకు సహీ ప్లాట్ఫామ్ లో ఇక్కడ స్కాల్పర్ మోడ్ కూడా ఉంది. నేను మీకు ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో అట్లా స్కాల్పర్ మోడ్ ని స్కాల్పింగ్ కూడా మనం స్కాల్పర్ మోడ్ లో ఎట్లా చేయాలి అది కూడా చూపిస్తా, నాకు కామెంట్ చేస్తే. ఓకేనా, అండ్ గైస్ ఇంకోటి చెప్తున్నా చూడండి, మీరు ఒకవేళ ఇది మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్, మీరు క్రిప్టో మార్కెట్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేను క్రిప్టో మార్కెట్ పైన టోటల్ గా ప్లేలిస్ట్ అనేది అప్లోడ్ చేసిన. ఓకేనా,
సో మీరు ప్లేలిస్ట్ సెక్షన్‌లోకి వెళ్ళి 0 టు హీరో అని మన ప్లేలిస్ట్ అనేది ఉంటది. మీరు చూడొచ్చు. పర్సనల్‌గా నేను గూడా క్రిప్టోనే ఎక్కువ చేస్తుంటా. ఎందుకంటే క్రిప్టో మనకు 24 అవర్స్ మార్కెట్ ఓపెన్ ఉంటది. అండ్ డెల్టా ఎక్స్‌చేంజ్‌లో చేస్తా అన్నట్టు నేను. డెల్టా ఎక్స్‌చేంజ్ మన ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్. మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. ఓకేనా. ఎందుకంటే ఎఫ్ఐయు మన ఇండియన్ ప్లాట్‌ఫార్మ్ గవర్నమెంట్‌తోని లింక్ అయ్యి ఉంటదన్నట్టు. ఓకేనా. మనం ఏం చేస్తున్నాం ఏందనేది ప్రతి ఒక్కటి గవర్నమెంట్‌కి మనము చూపించుకుంటూ చేస్తాం. మనం పీ2పీ అనేది చెయ్యమన్నట్టు క్రిప్టోలో. ఓకే. మీరు క్రిప్టో ట్రేడింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటే సో నేను మీకు ప్లే లిస్ట్ కూడా ఇక్కడ ఇస్తా ఎండ్ స్క్రీన్‌లో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకే. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.